కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టుంది అది. హాయ్ గైస్, అందరికీ నమస్తే. రైట్ నో మనం అయితే కాకినాడ టౌన్ స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నా, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి. ట్రైన్ అయితే యాక్చువల్లీ నేను బుక్ చేసిన సామర్లకోట నుంచి బుక్ చేసా, కానీ ట్రైన్ స్టార్ట్ అయితే కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాకినాడలోనే ఎక్కేస్తున్నా. ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా. బాయ్ గైస్. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసా. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాడు. సామర్లకోట స్టాప్ ఉంది. యాక్చువల్లీ నేను సామర్లకోటలోనే ఎక్కాలి, కానీ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కాకినాడ నుంచి ఎక్కేసా. సడన్గా బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ ఏమో నాకు స్లీపర్ అరౌండ్ 185 అలా పడింది. ఛార్జెస్తో కలుపుకొని అయితే 200 అయిపోయింది. నా సీట్ అయితే ఎమర్జెన్సీ విండో పక్కన అయితే వచ్చింది. వ్యూస్ మాత్రం చాలా బాగుంది. రైట్ నా మనం అయితే విజయవాడ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఫైనల్లీ 5 అవర్స్ జర్నీ తర్వాత అయితే విజయవాడ స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని అయితే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి 30 రూపీస్ అంతా చూపిస్తుంది. బయటికి వెళ్ళి బుక్ చేయాలి. టైం ఏమో అప్పుడే 10:43 అయ్యింది. టెంపుల్ ఓపెన్లో ఉండాలని కోరుకుంటున్నా. ఓపెన్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవాళ దర్శనం అయితే చేసుకోవాలి. రేపు మళ్ళీ నాకు వేరే ప్లాన్ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. విజయవాడ రైల్వే స్టేషన్ అయితే చాలా రద్దీగా ఉంది ఇవాళ. జస్ట్ ఇప్పుడే ఆటో అయితే బుక్ చేసుకున్నా, ఎందుకంటే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంట. రేపు మార్నింగే దర్శనం చేసుకోవాలి. దగ్గరలో ఏమన్నా రూమ్స్ ఉన్నాయేమో అని చెప్పి తిరుగుతున్నా. మన బడ్జెట్కి తగ్గ రూమ్స్ ఎక్కడే కనబడట్లేదు. చూడాలి, ఏదైనా దొరికితే బాగుందని చూస్తున్నా. అయితే ఇక్కడ మహాదేవ్ అనే హోటల్ అయితే వచ్చింది, అక్కడైతే ఉన్నా. ఇది మనకి అరౌండ్ 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మార్నింగ్ వరకు. రూమ్ అయితే చాలా బాగుంది. ఇదే మన రూమ్ అయితే, నైట్ స్టే చేసే రూము. బాగుంది, చాలు ఒక్క నైట్ స్టే చేయడానికి సరిపోద్ది. రేపు ఎర్లీ మార్నింగే మనం స్టార్ట్ అయ్యి అయితే అమ్మవారి గుడికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు మార్నింగ్ 6 లోపు దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నాకు వేరే ప్లాన్ ఉంది, అంటే అది నెక్స్ట్ వీడియోకి సంబంధించిందండి. రూమ్ అయితే బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా రావాలి అనుకుంటే ఈ హోటల్ని అయితే ప్రిఫర్ చేయండి. నేను చాలా హోటల్స్ అయితే తిరిగా, అన్నీ 700 అన్నీ కూడా 800 అబోవ్లోనే ఉన్నాయి. బట్ రూమ్స్ అయితే ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అంత వరస్ట్గా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది, చాలా రీజనబుల్ కూడా. అండ్ వాష్రూమ్ కూడా ఓకే, చాలు. ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినాలి, చాలా ఆకలి అయితే వేస్తుంది. అండ్ రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడైతే వీడియో క్లోజ్ చేసేస్తున్నా. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. అండ్ ఇప్పుడే గుడికి అయితే ర్యాపిడో బుక్ చేశా. ఇక్కడ నుంచి అరౌండ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. అండ్ ఇప్పుడు అక్కడికి టెంపుల్కి వెళ్ళి క్యూలో అయితే ఉండాలి. 5కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారంట. ఫైనల్లీ మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా వెనకాల కనిపించేదే అమ్మవారి కొండ, ఇంద్రకీలాద్రి. అదే టెంపుల్, అమ్మవారి గోపురం అయితే అదే. అండ్ ఏదైనా మొక్కుబళ్ళు అలాంటివి ఉన్నప్పుడు అవన్నీ తల ఇస్తారు కదా, అదైతే ఇక్కడ తీస్తారు. అటునుంచి ఒక వే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇదే మన కృష్ణా రివర్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. క్రౌడ్ అయితే తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది, మరి చూడాలి ఎంతమంది ఉన్నారో ఏంటో అనేది. ముందు మన లగేజ్ అయితే లగేజ్ రూమ్లో పెట్టేసి, అండ్ ఫోన్స్, కెమెరా కూడా అక్కడ సబ్మిట్ చేసేయాలి. ఏదైనా ఛాన్స్ ఉంటే కెమెరా తీసుకెళ్ళడానికి చూస్తా. మోస్ట్లీ అసలు కెమెరాస్ అయితే అలా ఇవ్వరు అనుకుంటున్నాను.
నాకు తెలిసినంత వరకు 7th ఫ్లోర్ వరకు అలా ఉంటుంది. అక్కడైతే డిపాజిట్ చేసేయాలనుకుంటా. చూడాలి ఏం జరుగుతుందనేది. అంటే ఇప్పుడు కెమెరా పైకి పట్టుకెళ్ళనిస్తారా లేదా అనేది తెలియదు, అదే డౌట్. అడగాలి ఒకసారి ఏమవుతుందో. పట్టుకెళ్ళనిస్తే బాగుంటుంది పైన మీకు వ్యూ చూపించడానికి. చూద్దాం. ఇక్కడైతే ఫ్రీగా చెప్పులు పెట్టుకోవచ్చు. అండ్ ఫోన్స్ కెమెరాస్ అన్నీ అక్కడైతే సబ్మిట్ చేయాలి. ఇటు నుంచి వెళ్తే ఉచిత దర్శనం. ఇవన్నీ టోకెన్ కౌంటర్స్. అండ్ మీరు స్టెప్స్ మీద వెళ్ళాలి అనుకుంటే కూడా ఇటే వెళ్ళాలనుకుంటా. అక్కడ స్టెప్స్ ఉంటాయి, అటు నుంచి వెళ్ళాలి. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రైట్ నౌ అయితే మనం పైన ఉన్నాం. యాక్చువల్లీ అసలు ఎలా చేయలేదు, నేను కింద పెట్టేసి దర్శనం చేసుకున్నా. కింద సెక్యూరిటీ అతను అయితే బ్రతిమాలితే అతను సరే దర్శనం చేసుకుంటారండి, సైడ్ నుంచి లిఫ్ట్లో వెళ్ళి అక్కడికి లిఫ్ట్ తీసుకొని వచ్చేద్దరు అని చెప్పి పంపించారు. సో అలా ఇప్పుడు ఫోను కెమెరా తీసుకుని అయితే పైకి వచ్చా. ఇప్పుడు చూస్తే వీళ్ళు చూస్తే ఏమంటారా అని అదొక భయం. కెమెరా కౌంటర్ అయితే అక్కడ ఉంది. అక్కడ కెమెరాస్ అవి ఉంటాయి, అక్కడ నుంచి ఫోటోలు కూడా తీస్తారు కావాలంటే. ఫస్ట్లో ఇక్కడ ఉండేదంట ఈ ఫోన్స్ డిపాజిట్ చేసేది, కానీ ఇప్పుడైతే తీస్తారంట పైన. సో ఖచ్చితంగా కిందే డిపాజిట్ చేయాలన్నారు. దర్శనం అయితే 10 నిమిషాల్లో అయిపోయింది. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, చాలా తొందరగా అయిపోయింది. అదే కార్తీక మాసం దేవి నవరాత్రులు అయితే టెంపుల్ అంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. ఆ టైంలో స్పెషల్ దర్శనం కూడా వచ్చేసి ఓన్లీ ఫ్రీ దర్శనం పంపిస్తారంట, అంత రష్ అయితే ఉంటుంది. ఆ చివరి కనిపించేది మల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే శివాలయం. అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టుంది. అది కుదిరితే అక్కడికి కూడా వెళ్ళాలి. అండ్ పొద్దున్నే విజయవాడ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు ఆ పక్కన కనిపించేది మన కృష్ణా రివర్. అండ్ మీకు ఇక్కడ నుంచే విజయవాడలో అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే కట్టారు కదా, అండ్ అదైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే అయితే కనిపిస్తుంది అక్కడ. ఇక్కడైతే ఒకప్పుడు పెద్దగా అమ్మవారి స్టాచ్యూ అయితే ఉండేది. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అయితే మార్చారు, చిన్నగా అయితే అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు. అండ్ ఇక్కడే కుంకుమ అండ్ పసుపు కుంకుమతో అయితే అభిషేకం కూడా చేసుకొని వస్తున్నారు. తీసాను. అండ్ చూస్తూనే తెల్లవారిపోయింది. ఇప్పుడైతే కిందకి వెళ్ళి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తీసుకొని నేనైతే స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. మీరు ఇలా ఎంటర్ అవుతారు కదా, మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే లిఫ్ట్ అయితే ఉంటుంది. కానీ లిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఇది 6 తర్వాతే ఓపెన్ చేస్తారంట. 6కి ముందు అయితే ఓపెన్లో లేదు, అలా ఇవ్వట్లేదు. 6 తర్వాత అయితే అలా ఇస్తున్నారు. అండ్ ఇవే మీ ప్రసాదం కౌంటర్లు అయితే. అండ్ ఇవే ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా తీయడానికి కూడా నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా గైస్. బాయ్.